విద్యా సంస్థలే విద్యాలయాలను బంధు పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చిందంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎటుపోతా ఉంది. విద్యా సంస్థలే మేము మా కాలేజీని బంద్ పెడుతున్నాం, సమ్మెలోకి పోతున్నాం అని చెప్పిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అని అంటే దానికి కారణం ప్రభుత్వాలు, పాలకులు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 14 లక్షల మందికి సుమారు 10,500 కోట్ల రూపాయల పైగా పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఈ 6 ఏళ్ల కాలంలో బకాయిలు ఉన్నాయి. కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది అమలు చేసిందా? కేజీ నుంచి పీజీ విద్య అంటే ఏమి లేదు. ప్రభుత్వ స్కూళ్ళన్నింటిలో అంగన్వాడీలన్నీ కేజీలు, మేము గురుకులాలు పెట్టాం. ఆ గురుకులాలన్నింటిలో 6వ తరగతి నుంచి పీజీ దాకా గురుకులాలు తెరుస్తున్నాం. కాబట్టి పీజీ దాకా, డిగ్రీ దాకా గురుకులాలు విద్యను అందింటే ఇదే కేజీ నుంచి పీజీ అన్నాడు. కేసీఆర్ గారి మాటలు ఆకాశానికి నిచ్చెనేసినట్టుగా, కొండకి ఎంట్రగా వేసినట్టుగా. టాయిలెట్లు ఉంటాయి, నీళ్లుండవు, నీళ్లుంటాయి, టాయిలెట్లు ఉండవు, లేదంటే ఇంకో సమస్య ఉంటుంది, ప్రహరీ గోడలు ఉండవు, కరెంట్ ఉండదు. 2 ఏళ్ళ ఉన్న విద్యాశాఖ మంత్రిని నువ్వు కేటాయించలేదు. విద్యాశాఖ మంత్రిని పెట్టే దమ్ము నీకున్నా కూడా ఎందుకు నువ్వు పెట్టవు విద్యాశాఖ మంత్రిని? అసలు హాస్టల్ల పరిస్థితి ఎట్లా ఉంది? నిధులు లేవనే పేరుతో, డబ్బులు లేవనే పేరుతో పేద విద్యార్థులు చదువుకునే చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారు. 48 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోయారు ఫుడ్ పాయిజన్ లై. 33 రూపాయలకి సీఎం మనవడు తింటాడా? బట్టి విక్రమార్క పిల్లలు తింటారా? 33 రూపాయలకి ఒక 3 పూటల భోజనం. నీ మంత్రులకు 1 నెల జీతం ఆగిందా బకాయి? నీ ఎమ్మెల్యేకి 1 నెల జీతం ఆగిందా బకాయి? నీకు 1 నెల జీతం ఆగిందా బకాయి? నీ కమిషన్లకు 1 నెల ఆగిందా జీతం బకాయి? మేము అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాలని అంటున్నాం. ఒక గదిలో 40 మంది అమ్మాయిలు పడుకుంటున్నారు ఒక హాస్టల్లో, అబ్బాయిలు ఒక 40 మంది అబ్బాయిలు హాస్టల్లో పడుకుంటున్నారు. మీ ఇంట్లో మీ పిల్లలు ఇంతే పడుకుంటారా? కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకొచ్చిందే నిరుద్యోగులు. పేపర్ లీకేజీల మీద కాంగ్రెస్తో కలిసి పోరాటం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 రద్దు మీద నిరుద్యోగులు కలిసి పోరాటం చేశారు. ఆత్మహత్యలు చేసుకొని మరి, త్యాగాలు చేసి మరి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మందికి పుట్టిన బిడ్డలు మాకు పుట్టారని చెప్పుకునే పద్ధతిలోనే గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు అన్నింటినీ మేము ఇచ్చినామని చెప్పేసి నోటిఫికేషన్లకి నియామక పత్రాలు ఇచ్చారు. కేరళ ప్రభుత్వం తరహాలో ఇవాళ మీరు ఒక ప్రభుత్వ అధికారి రిటైర్డ్ అయితే రేపు నోటిఫికేషన్ చేసి భర్తీ చేస్తారు కేరళలో. కాలేజీల్లో ర్యాగింగ్ నియంత్రణ మళ్ళీ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ర్యాగింగ్ మొత్తం మళ్ళీ పేటరేగిపోతున్నట్టు వార్తలు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మెడికల్ కాలేజీల్లో, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, సంగారెడ్డి, నిన్నగాకున్న సంగారెడ్డి మెడికల్ కాలేజీలో, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ మంది జడ్డిపుతుంది. ఈ ర్యాగింగ్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది, పోలీస్ శాఖకు ఉంది, అలాగే ఉన్నత విద్యా సంస్థలకు అనుమతి ఇచ్చేటటువంటి ఉన్నత విద్యా మండలికి కూడా ఉంది. వాళ్ళు ర్యాగింగ్ చట్టాలని, ర్యాగింగ్ నిబంధనలన్నీ కఠినంగా పకడ్బందీగా అమలు చేస్తేనే మీకు గుర్తింపిస్తాం అనే ఒక ఈ రూపంలో కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలి. మాదక ద్రవ్యాల వినియోగం విద్యాలయాల్లో పెరుగుతూ ఉన్నది. చిన్న పిల్లలకు కిరాణా షాపుల వద్ద చాక్లెట్లలో కలిపి కూడా గంజాయి బ్యాచ్లు తయారవుతున్నాయి, డ్రగ్స్ బ్యాచ్లు తయారవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మూతపడడానికి ప్రధాన కారణం ఎవరు? ఈ సమస్య బీజేపీ పరిపాలన చేస్తున్న రాష్ట్రాలు, మళ్ళాంటి తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఇప్పుడు కేరళలో ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళు మూతపట్టలేదు? కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ఆతృత పడతా ఉంటారు. అసలు ఈ కేంద్రీయ విద్యాలయంలో ఉన్నటువంటి సిబిఎస్ సిలబస్కి ఈ రాష్ట్ర సిలబస్కి డిఫరెన్స్ ఏంటి? ఉద్యోగ అవకాశాలను ఏమన్నా సిబిఎస్ఈ సిలబస్ ఉంటే ఏమన్నా గ్రేడింగ్లో కానీ ఏమన్నా అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు స్టేట్ బోర్డే చదువుకున్న వాళ్ళే గట్టిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, సిబిఎస్ వాళ్ళు చేయట్లేదని. ఈరోజు అనుమతులు ఇస్తున్నారు కదా. అపార్ట్మెంట్లలో హైదరాబాద్ స్కూళ్ళు నడుపుతున్నారు. అపార్ట్మెంట్లో ఎవరన్నా పర్మిషన్ ఇస్తారా? అపార్ట్మెంట్ లేదా అగ్ని ప్రమాదం అయితే ఎక్కడ పోతారు పిల్లలు? దానికి పర్మిషన్ ఇస్తాను అని అంటే నీ అధికారం లేక లోపం లేదా? రాజస్థాన్లో ఫీజు నియంత్రణ చట్టం ఉంది, తమిళనాడులో ఫీజు నియంత్రణ చట్టం ఉంది, గుజరాత్లో ఫీజు నియంత్రణ చట్టం ఉంది, కేరళలో ఫీజు నియంత్రణ చట్టం ఉంది, ఛత్తీస్గఢ్లో ఫీజు నియంత్రణ చట్టం ఉంది, మధ్యప్రదేశ్లో ఫీజు నియంత్రణ చట్టం ఉంది. మరి మన దగ్గర ఫీజు నియంత్రణ చట్టం ఏంటి? పేరు మోసినటువంటి విద్యాలయాల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ర్యాంకు రాకపోతే, మార్కు రాకపోతే, ఫెయిల్ అయిపోతే లక్షల రూపాయల ఫీజులు మా నాన్న కడతాడు. ఇల్లేం ఫీజుల కోసం, ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి ఆ ఒత్తిడిలో నుంచి విద్యార్థులు బలవన్మరణాలు పాల్పడుతున్నారు, చచ్చిపోతున్నారు. వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు గారి దగ్గర మనం వారిని అడిగి అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యాలయాల్లో విజృంభిస్తున్నటువంటి అధిక ఫీజు వసూళ్లు, అదేవిధంగా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు ప్రభుత్వాలలో విద్యార్థులకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందినాయి, స్కాలర్షిప్లు, అదేవిధంగా కనీస అవసరాలు, సంక్షేమ హాస్టళ్లు, విద్యార్థులకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. అన్న, వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా. అన్న, విద్యా సంస్థలే విద్యాలయాలను బంద్ పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చిందంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎటుపోతా ఉంది. మొదటిసారి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మొదటిసారి విద్యా సంస్థలే మా కాలేజీని బంద్ పెడుతున్నాం, సమ్మెలోకి పోతున్నాం అని చెప్పిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అని అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు, పాలకులు. ఎందుకు ఈ మాట చెప్తున్నాం, ఎందుకు ఈ బంద్ జరిగింది, ఎందుకు విద్యార్థుల తరపున మేనేజ్మెంట్లు ఎందుకు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు, గత 6 ఏళ్ల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఒక 4 ఏళ్ల కాలానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి డిసెంబర్ 9 రేపు వస్తే 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భం అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలం సంబంధించిన దాంట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా, స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి పేద విద్యార్థుల చదువులు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 14 లక్షల మందికి సుమారు 10,500 కోట్ల రూపాయల పైగా పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఈ 6 ఏళ్ల కాలంలో బకాయిలు ఉన్నాయి. సరే, గతంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది, వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి ఒక 6,000 కోట్ల పైగా వాళ్ళు ఇవ్వాలి. సరే, 6,000 కోట్ల రూపాయలు పక్కన పెడదాం. కానీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మేము కంచెలను బద్దలు కొడుతున్నాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాం, 6 గ్యారంటీలు మేము ఇచ్చిన హామీలుగా ఉన్న గ్యారంటీలు ఉంటే 7వ గ్యారంటీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా మేము ఇస్తున్నాం అని చెప్పారు. మరి మీరు చెప్పిన ప్రజాస్వామ్యంలో, ప్రజాపాలనలో, ప్రజా ప్రభుత్వంలో 2 ఏళ్ళు అవుతున్నా ఈ 14 లక్షల మంది పేద విద్యార్థులకి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి, అందులోని దళిత, గిరిజన, బీసీ, బహుజన వర్గాల విద్యార్థులకి, మైనారిటీ విద్యార్థులకి ఇవ్వాల్సిన ఫీజుల మీద మీరు ఎందుకు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వలేకపోయారు అని మేము అడుగుతున్నాం. ఇందుకోసమే కదా మేనేజ్మెంట్లే, యాజమాన్యాలే వరుసన ఒక 10 రోజుల పాటు వాళ్ళ కాలేజీలు మొత్తం బంద్ పెట్టుకొని పరీక్షలన్నింటినీ బాయ్కాట్ చేసి విద్యార్థులను ఇళ్ళకి పంపి విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చి మినిస్టర్ క్వార్టర్స్, ఎస్ఎఫ్ఐ ముట్టడి చేశాం, కలెక్టరేట్లు ముట్టడి చేశాం, మేనేజ్మెంట్లు ప్రభుత్వంతో, ఉప ముఖ్యమంత్రితో, ముఖ్యమంత్రితో, మంత్రులతో, అధికారులతో చర్చలు జరిపిన తర్వాత కూడా మీరు ఇస్తామన్న డబ్బులు ఇప్పుడు కూడా ఇవ్వలేదు కదా. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మేము కూడా అడుగుతున్నాం. ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఒకటే, తెలంగాణలో పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ విద్య బాగుండాలి అంటే, చదువులు బాగుండాలి అని అంటే ఏదైతే మీరు తీసుకొచ్చిన పరిస్థితి ఉందో ఇది ఒక హీనం, మీ ప్రభుత్వానికే చెల్లింది. ఇది రోడ్డు మీదకి వచ్చి బంద్ పెట్టిన పరిస్థితి మీ ప్రభుత్వానికి చెల్లింది. కాబట్టి దాన్ని కూడా చేయాలని మేము అడుగుతున్నాం. అన్నగారు, ప్రధానంగా ఏదైతే స్కాలర్షిప్లు కానీ, రీఎంబర్స్మెంట్ కానీ గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బకాయిలను పెట్టిందా, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అలసత్వం వహిస్తా ఉందా? ఈ బడుగు బలహీన వర్గాల పిల్లల జీవితాలతోటి ఎవరు ఆటలాడుతూ ఉన్నారు? ఒకటి, 2014లో వచ్చినటువంటి రాష్ట్రం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, వాళ్ళు 2014 నుంచి 2019 కరోనా కంటే ముందు వరకు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజుల్ని సక్రమంగానే చెల్లించారు. కానీ 2019 అంటే 2వ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో 2వ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం ₹1 కూడా వాళ్ళు చెల్లించలేదు. వాళ్ళు దిగిపోయే సమయానికి కూడా వాళ్ళు పెట్టిన ఏదైతే కొర్రీ ఉందో, వాళ్ళు ఇచ్చిన ఏదైతే నిర్లక్ష్యం ఉందో, వాళ్ళు ఏదైతే విద్యారంగానికి నష్టం చేసిపోయారో, మరి మిమ్మల్ని గెలిపించింది అందుకే కదా. ఇప్పుడు వాళ్ళు బాగున్నట్టయితే మీరెందుకు అధికారంలోకి వస్తారు? వాళ్ళు ఫీజులు ఇవ్వలేదు, వాళ్ళు స్కాలర్షిప్లు ఇవ్వలేదు, వాళ్ళ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళు ప్రైవేటు విద్యా సంస్థలో ఫీజులు అరికట్టలేదు, ప్రభుత్వ యూనివర్సిటీని వాళ్ళు పట్టించుకోలేదు. మొత్తం విద్యా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసి, నిర్లక్ష్యం చేసి ఈ రాష్ట్రం మొత్తాన్ని అధోగతి పాలు చేసిపోయారు. కాబట్టి మీరు బాగు చేస్తారని, మీరు దీన్ని ఈ పేద విద్యార్థులకి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అండగా ఉంటారని, మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారని మీరు మీ మేనిఫెస్టోలో పెట్టారు కదా హామీ. మా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇది. మేము మరింత పారదర్శకంగా బకాయి ₹1 లేకుండా ఇస్తామని మీరు చెప్పారు కదా. అందుకోసమని మిమ్మల్ని గెలిపిస్తే మరి మీరు చేసింది కూడా అంతే ఉంది కదా. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని
గత ప్రభుత్వం చెప్పుల్లోనే మీరు కాలు పెట్టి గత ప్రభుత్వం లాగానే మీరు నడుపుతున్నప్పుడు మరి ఈ రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు విద్యార్థులు మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పిన హామీ ఎక్కడ అమలు చేయలేదు కదా, అందుకే మేము వాటిని విడుదల చేయాలని అడుగుతున్నాం. మీరు గత ప్రభుత్వం లాగా మీరు వ్యవహరించొద్దని అడుగుతున్నాం. వ్యవహరిస్తే మీరు గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ లేదా బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్పినటువంటి ఏదైతే హామీ కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పారు. అసలు ఆ కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది అమలు చేసిందా? ఒకటండి, మేము అప్పుడు కూడా మేము పోరాటాలు చేసాం. మేము కేజీ నుంచి పీజీ విద్యని మీరు చెప్తున్నట్టుగా అమలు చేయాలని కూడా మేము అడిగాం. అప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్? కేజీ నుంచి పీజీ విద్య అంటే ఏమి లేదు, ప్రభుత్వ స్కూళ్ళన్నింటిలో అంగన్వాడీలన్నీ కేజీలు, మేము గురుకులాలు పెట్టాం. ఆ గురుకులాలన్నింటిలో 6వ తరగతి నుంచి పీజీ దాకా గురుకులాలు తెరుస్తున్నాం. కాబట్టి పీజీ దాకా డిగ్రీ దాకా గురుకులాలు విద్యను అందింటే ఇదే కేజీ నుంచి పీజీ అన్నాడు. ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు. ఆయన ఇంకా పైగా ఒక మాట చెప్పాడు, ఇది నా కలల ప్రాజెక్ట్ అన్నాడు. నాకు నిద్రపోతుంటే కూడా నాకు ఇదే గుర్తొస్తుంది అన్నాడు. కేసీఆర్ గారి మాటలు ఆకాశానికి నిచ్చెనేసినట్టుగా, కొండకి ఎంట్రగా వేసినట్టుగా ఈ రూపంలో ఉన్నాయి తప్ప ఆ రోజు అమలు చేయలేదు. కేజీ నుంచి పీజీ అంటే ఏంటి? ఈరోజు కేజీ నుంచి పీజీ అంటే ప్రభుత్వమే ఉచితంగా ప్రైవేట్ విద్యా సంస్థల్ని, కార్పొరేట్ విద్యా సంస్థల్ని తలదన్నేలాగా ప్రభుత్వం అంగన్వాడీలు డెవలప్ చేస్తావా, లేదంటే ప్రైవేట్ స్కూల్ లాగా ఎల్కేజీ యూకేజీ లాగా నువ్వు డెవలప్ చేస్తావా? ఒక స్పష్టమైన ప్రణాళిక గత ప్రభుత్వానికి లేకుండా ఈ మొత్తం విద్యారంగానికి నాశనం పట్టించింది. విద్యారంగం పేరు తప్పులు తీసుకొచ్చింది. గురుకులాలని, కొత్త గురుకులాలని చెప్పి ఎక్కడైనా ఒక పాడుబడ్డ బిల్డింగ్లు చూసి, ఫంక్షన్ హాల్ చూసి, మూత వేసిన ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి అక్కడ గురుకులాన్ని పెట్టింది. కానీ ఒక సొంత భవనం కట్టలేదు, ఒక కనీసం రూపాయి నిధులు ఇవ్వలేదు, కనీసం అక్కడ తాగడానికి నీళ్లు, వాష్రూమ్లు, మూత్రశాలలు ఇట్లాంటి పరిస్థితి కూడా లేకుండా గత ప్రభుత్వం కేజీ నుంచి పీజీలో భాగంగా గురుకులాలు కేజీపీలు అని మొత్తం ఏర్పాటు చేసింది తప్ప ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. ప్రభుత్వ విద్యా బలోపేతానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఏ విధంగా మారింది? ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి కావాలంటే దానికి కీలకం అభివృద్ధి కావాల్సింది విద్యారంగమైన. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ చెప్పేటటువంటి ఏ హామీ అయినా తీసుకోండి మీరు, అవన్నీ పరిశ్రమల అభివృద్ధి అయితేనో, లేకపోతే ఇంకేదో బిల్డింగ్ల అభివృద్ధి అయితేనో, మంచి రోడ్లు వేస్తేనో, ఇదేస్తేనో అభివృద్ధి అయినట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది తెలంగాణ రాష్ట్రానికి ఒక మెరుగైన విద్యను అందిస్తాం అని చెప్పింది. మొట్టమొదటి బడ్జెట్ లోనే మేము 15% నిధులు ఇస్తామని చెప్పింది. వాళ్ళ మేనిఫెస్టోలోనే చెప్పారు, వాళ్ళ ఎన్నికల హామీలోనే చెప్పారు. మేము ఎన్నికైన తొలి ప్రభుత్వం, తొలి రాష్ట్రం, మన తొలి ఏడాదిలోనే మొదటి బడ్జెట్ లోనే 15% నిధులు ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చిన నిధులు 7.6%. మరి నిధులు ఇవ్వలేదు. మీరేమో ప్రత్యామ్నాయం చెప్పి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేము చేయమని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మీరు కూడా నిధులు ఇవ్వకుండా అదే ప్రయత్నం చేశారు. రెండోది, ఈ రాష్ట్రానికి ఒక ఎన్నెముకలాగా ఈ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించినటువంటి విశ్వవిద్యాలయాలు, గత ప్రభుత్వ పాలనలో విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా నడ్డి ఇరిగిపోయింది. గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలలో సమస్యల కోపాలుగా మారిపోయినాయి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత బాగు చేస్తాం అన్నారు. వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేశారు. ఒక 7-8 నెలల పాటు అసలు యూనివర్సిటీకి వీసీలు లేకుండా పోయారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈసీలు వచ్చారు. ఈసీలు వచ్చిన తర్వాత, వైస్ ఛాన్సలర్లు వచ్చిన తర్వాత నిధులు ఇస్తున్నారా? ఎందుకు మీరు యూనివర్సిటీలో ఫీజులు పెంచుతున్నారు? ఎందుకు ఉస్మానియా లాంటి యూనివర్సిటీలో కూడా ఈరోజు సర్క్యులర్లు ఇచ్చి అక్కడ ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ఇస్తున్నారు? మీరేమో ముళ్ళకంచెలు ఎత్తేసినాం అంటారు, ప్రజాస్వామ్యం పునరుద్ధరణ చేసినాం అంటారు. ఈరోజు ఉస్మానియాలో ఎవరైనా తమ హక్కు అడిగితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడుతుండ్రు వీసీ. ఒక సర్క్యులర్, అప్రజాస్వామికంగా ఒక సర్క్యులర్ ఇచ్చాడు, ఎవరు ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదని. మీరు క్లోజ్డ్ క్యాంపస్ చేస్తే మంచిదే, దాన్ని కూడా అందరూ ఆహ్వానించాల్సిందే. కానీ ఆ పేరుతో సర్క్యులర్లు ఇచ్చి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. అంటే యూనివర్సిటీలు ధ్వంసం అవుతున్నాయి. ఇంకో పక్క ప్రభుత్వ స్కూళ్ళలో మీరు డిఎస్సి వేసి 11,000 పోస్టులు నింపారు. కానీ ఇంకా ఖాళీలు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఖాళీలు ఇవ్వాల్సినవి 24,000 ఖాళీలు ఉంటే మీరు నింపింది 11,000. మీరు ఇంకా నింపాల్సింది ఇంకో 10,000 ఉన్నాయి. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1800 స్కూళ్ళలో 0 టీచర్, ఒక టీచర్ లేడు ఈ రోజుకి. యాజ్ ఆన్ టుడే
రెండోది 5,442 ప్రభుత్వ పాఠశాలల్లో సింగిల్ టీచర్తో నడుస్తున్నాయి, ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటారు. మరి ఏకోపాధ్యాయ పాఠశాలలు 5,000 పైగా ఉన్నాయి. 1800 స్కూళ్ళలో అసలు విద్యార్థులు లేరనే పేరుతో, అసలు టీచర్ లేరనే పేరుతో విద్యార్థులు చేరటగా మూతపడే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా 25,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు మౌలిక వసతుల సమస్య వేధిస్తుంది. టాయిలెట్లు ఉంటాయి, నీళ్లుంటాయి, టాయిలెట్లు ఉండవు, లేదంటే ఇంకో సమస్య ఉంటుంది, ప్రహరీ గోడలు ఉండవు, కరెంట్ ఉండదు. ఇదొక భాగం అయితే ఒక 25,000 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఈరోజు అందట్లేదు. మీరు ఇలా గ్లోబల్ సమిట్ అని పెడుతున్నారు. గ్లోబల్ సమిట్ లో పాటు మీ లక్ష్యం 2047 అంటున్నారు. అందరికి ఒక ఇంటింటికి ఒక నెట్, ఒక 1 GB నెట్ ఇయటమే మా లక్ష్యం అంటున్నారు. మీరు ప్రపంచ దేశాల కంపెనీలు తెలంగాణకు రావాలంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి మీరు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? కంప్యూటర్ విద్య తెలుసా? కంప్యూటర్ అంటే ఏంటో తెలుసా? మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే శాతలకి పొంతనుందా? మరి కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేకుండా మీరు ఎలా గ్లోబలైజ్డ్ చేస్తారు విద్యారంగాన్ని? ఈ పేరుతో విద్యలోకి ప్రైవేట్ని తీసుకొస్తున్నారు, కార్పొరేట్ని తీసుకొస్తున్నారు. మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాల అన్నారు. దానికోసం ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు విద్యని అడ్డు పెట్టుకొని అప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 25 ఎకరాలు ఒక్కొక్క గురుకులాన్ని ఏర్పాటు చేస్తాం మేము, ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని. దానికోసం 25 ఎకరాలు భూమి సేకరిస్తున్నాం అని చెప్పి సేకరించారు. ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం మదర్లోని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని ఓ పైలట్ ప్రాజెక్టులుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కట్టారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మీరు ఇచ్చిన హామీ 1 సంవత్సరంలోపు ఇది తీసుకొస్తాం అన్నారు. 2 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రభుత్వ ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల మీరు ప్రారంభించారా? 5,000 మందితో ఎట్లా నడుస్తుంది ఒక ప్రభుత్వ పాఠశాల? ఇప్పుడు మీరు అదే గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు 1,500 మందితో నడిచే గురుకులాలు ఉన్నాయి, 800 మందితో నడిచే గురుకులాలు ఉన్నాయి, హైయెస్ట్ గా 440 మందితో నడిచే గురుకులాలు నడుస్తున్నాయి. ఈ 440 మందితో నడిచే గురుకులాలనే మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు. మీరు రేపు 5,000 మందితో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఎట్లా నడుపుతారు మీరు? ఈ 5,000 మందితో నడిపే గురుకులాల్లో ఒక్కొక్క గురుకులానికి 175 మంది టీచర్లు అవసరం. ఈ 175 మంది టీచర్లని మీరు ఎట్లా రిక్రూట్ చేస్తారు? ఏ మీడియంలో మీరు నడుపుతారు? అక్కడ బిల్డింగ్లు ఏంటి, నీళ్ళు ఏంటి, తాగునీళ్ళు ఏంటి, వైద్యం ఏంటి, మీరు ఎట్లా ఆపరేట్ చేస్తారు? 5,000 మంది విద్యార్థుల్లో ఒక క్యాంపస్ లో ఎలాంటి కేంద్రీకరణ పెడతారు? దీని మీద విధి విధానాలు లేవు. అందుకే మేము ఏం చెప్తున్నానంటే, మీరు ప్రత్యామ్నాయం చూపెడుతున్న విద్యా విధానం కూడా ఇది లేదు. మీరు పేరుకి విద్యా కమిషన్ నియమించారు, ఆకునూరు మురళీ గారిని చైర్మన్ గా పెట్టారు, కొంతమందిని సభ్యులుగా పెట్టారు, వాళ్ళు రికమెండ్ చేశారు. మీకు 129 రికమెండేషన్లు విద్యా కమిషన్ ఇచ్చింది. ఇచ్చిన రికమెండేషన్లని నువ్వు క్యాబినెట్ పెట్టి, అసెంబ్లీ పెట్టి, మేము విద్యా కమిషన్ పెట్టాము, విద్యా కమిషన్ సర్వే చేసింది, రాష్ట్రం మొత్తం తిరిగింది, ఇగో వీళ్ళు రికమెండేషన్ ఇచ్చారు, ఇలా నివేదిక ఇది, ఇలా రిపోర్ట్ ఇది, ఈ రిపోర్ట్ లో ప్రభుత్వం ఇగో ఈ సంవత్సరం ఈ అమలు చేస్తుంది, ఈ అమలు చేయడానికి అవకాశం ఉంది, అమలు చేయడానికి అవకాశం లేదని మీరు ఎక్కడైనా చర్చించారా? మీరు క్యాబినెట్ అయినా చర్చించారా? విద్యా కమిషన్ పేరుకు పెట్టి ఇచ్చిన రికమెండేషన్ పక్కన పెట్టారు. విద్యా కమిషన్ల కోసం ఏదైతే రికమెండేషన్ చేసిందో ఆ కమిషన్ చెప్పిన కమిషన్లో వచ్చే రికమెండేషన్ ఏమని వాటిని పట్టుకున్నారు. ఇవాళ మీరు పట్టుకొని నూతన విద్యా విధానం బీజేపీ ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ ఏదైతే ఒక ఫెడరల్ వ్యవస్థను నష్టం చేసే విద్యా విధానం పెట్టాడో దానికి లోబడి ఈరోజు మీరు మార్కెట్కి లోబడి బిజినెస్ కోర్సులు తీసుకొస్తున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎవరు అడిగారు మిమ్మల్ని? మీ మేనిఫెస్టోలో ఉందా? మీరు తీసుకొస్తున్నారు. లేదు, ఇక్కడ మీరు మహేంద్ర కంపెనీ చైర్మన్ గా పెట్టి మీరు ఒక యూనివర్సిటీని పెట్టి ఫ్యూచర్ సిటీలో ఒక యూనివర్సిటీని పెట్టారు. ఆ యూనివర్సిటీ ఎవరు అడిగారు మిమ్మల్ని? కాబట్టి ఈరోజు ఏదైతే ఉందో ఎక్కడ కూడా మీరు మీ మేనిఫెస్టోలో ఉన్నదానికి భిన్నంగా చేస్తున్నారు. విద్యా మొత్తాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. విద్యా రంగాన్నే వాణిజ్యకరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యా పాలసీ అని చెప్పి తీసుకొస్తున్నారు. తెలంగాణ విద్యా పాలసీ పేరే మోడల్ ఉంది, కానీ తెలంగాణ విద్యా పాలసీలు ఉన్నదేంటి? 25,000 స్కూళ్ళని మీరు కుదించి మొత్తం 19,000 స్కూళ్ళు చేస్తారట. ఈ 19,000 స్కూళ్ళలోకి PPP మోడల్ తీసుకొస్తారట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ తీసుకొస్తారట. మరి ఈ రూపంలో విద్యని వాణిజ్యీకరణ చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు. రెండోది గురుకులాలన్నింటినీ ఒక కార్పొరేషన్ పెట్టి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొస్తున్నా అంటున్నారు. ఈ అన్నింటినీ మొత్తం ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకపోగా ఈరోజు ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో నిన్న మొన్న మనం చూస్తే విదేశీ యూనివర్సిటీలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తాం అంటున్నారు. విదేశీ యూనివర్సిటీలు ఎవరికి కావాలి?
విదేశీ యూనివర్సిటీలు తెలంగాణకు వస్తే ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలు బతుకుతాయా? తెలంగాణలో విదేశీ యూనివర్సిటీలు అమలైతే ఎన్ని నష్టాలు జరుగుతాయి? ఈ రాష్ట్ర విద్యార్థులకి చదువుకోవడానికి నిజంగా ప్రభుత్వ యూనివర్సిటీలు పక్కన పెడతారు వీళ్ళు. కాబట్టి ఈ రూపంలో ప్రత్యామ్నాయమైన పేరు చెప్పి విద్యను ప్రైవేట్ పరం చేసే చర్యలు ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. స్వతహాగా ఈ రాష్ట్రానికి 2 ఏళ్ళు అవుతున్నా మేము అడుగుతున్నాం మీ మీడియా ఛానల్ మీ నుంచి మేము ప్రభుత్వాన్ని, మీకు నిజంగా రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు అవుతున్నా విద్యాశాఖ మంత్రిని నువ్వు కేటాయించలేదు, విద్యాశాఖ మంత్రిని పెట్టే దమ్ము నీకుందా అని కూడా అడుగుతున్నాం మేము. ఎందుకు నువ్వు పెట్టావు విద్యాశాఖ మంత్రిని? విద్యా మీద నీ కేంద్రీకరణ ఉంటే ప్రత్యామ్నాయ విద్యనే నేను అమలు చేస్తానంటే, గత ప్రభుత్వ వైఫల్యాలు లేకుండా మేము ఒక మంచి విద్యా విధానం ఇస్తాను అని నువ్వు అనుకుంటే నువ్వు ఎందుకు విద్యాశాఖ మంత్రిని పెట్టలేదో ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలని కూడా మేము అడుగుతున్నాం. ఏదైతే సంక్షేమ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారని మనం వార్తల్లో అక్కడిక్కడ చూస్తూ ఉన్నాం. అసలు హాస్టళ్ల పరిస్థితి ఎట్లా ఉంది? ఒకటేనండి, ఇక్కడ పోల్చుకునేది ఒకటే. హాస్టళ్ళకి గతం ప్రభుత్వం చేసిన పొరపాటును మళ్ళీ ఇదే చెప్తున్నాం మేము. నిధులు లేవనే పేరుతో, డబ్బులు లేవనే పేరుతో పేద విద్యార్థులు చదువుకునే చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారు. 10 నెలలు అవుతుంది హాస్టల్ విద్యార్థులకి బకాయిలు, మెస్ బకాయిలు ఇవ్వక. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోయారు ఫుడ్ పాయిజన్లు అయ్యి. అవును, 59 ఘటనలు ఫుడ్ పాయిజన్ల ఘటనలు జరిగినాయి. ఒక సుమారు 200-300 గురుకులాల్లో ఈ తరహా ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. గురుకులాలకు అద్దె చెల్లించలేదని తాళాలేసిన వార్తలు మనం చూసాం. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు బడ్జెట్లో పెట్టారు నిధులు, గురుకులాలకు ఎంత ఇస్తాం, హాస్టల్ విద్యార్థుల సంక్షేమానికి ఎంత ఇస్తామని. ఆ నిధులు మీరు ఎదురు చేస్తున్నారా? గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. ఎవరికి లేకపోయినా ఈ గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తామని చెప్పిండు. గ్రీన్ ఛానల్ ఇస్తామని చెప్పిన నువ్వు 10 నెలలు అవుతున్నా ఎందుకు డైట్ ఛార్జీలు? వాటిని ఈరోజు పుస్తకాలు అమ్ముతున్నారు. విద్యార్థులకు క్వాలిటీ భోజనం పెట్టట్లేదు. ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క ఇస్సుమంత ఒక్క హాస్టల్ కూడా ఒక మెనూను అమలు చేస్తున్న పరిస్థితి తెలంగాణలో లేదు. మీరు నిధులు పెంచామన్నారు, మెచ్చార్జీలు పెంచామన్నారు. మెచ్చార్జీలు పెంచితే మీరు అమలు ఎందుకు చేయట్లేదు? మెచ్చార్జీలు పెంచి ఏం చెప్తున్నారు? మెచ్చార్జీలు పెంచడం అని అంటే ఎట్లా పెంచాలి? మెచ్చార్జీలు పెంచడం అని అంటే ఇప్పుడు 30 ఇస్తే 30కి 5 రూపాయలు 35 ఇవ్వడం కాదు మెచ్చార్జీలు పెంచడం అంటే. ఎస్ఎఫ్ఐ చెప్పేది ఏమిటనంటే మెచ్చార్జీలు పెంచడం అని అంటే పెరిగిన ధరలు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ ధరలను ఇవ్వాలని అడుగుతున్నాం. మీరు ఇచ్చేటటువంటి 33 రూపాయలు మెచ్చార్జీలు పెరిగిన తర్వాత 33 రూపాయలు ఇచ్చి 3 పూట్ల భోజనం చేయమంటే 33 రూపాయలకి సీఎం మనవడు తింటాడా? బట్టి విక్రమార్క పిల్లలు తింటారా 33 రూపాయలకు ఒక 3 పూటల భోజనం? లేదు, ఈ మంత్రులు చెప్పే మంత్రుల మనవాళ్ళు పిల్లలు తింటారా 33 రూపాయలకు భోజనం? మరి ఎట్లా తింటారు హాస్టల్ విద్యార్థులు? ఆ ఇచ్చే 33 రూపాయలు కూడా నువ్వు 10 నెలల నుంచి రోజుకి ఇచ్చే 33 రూపాయల నుంచి 58 రూపాయల దాకా ఇస్తున్న నిధులు కూడా నువ్వు 10 నెలల నుంచి ఇవ్వకపోతే ఎట్లా ఇస్తారు? రెండోది మెచ్చార్జీలు ఎట్లుంటే కాస్మెటిక్ ఛార్జీలు, సోప్ మనీ పేరుతో 100 రూపాయలు ఇస్తారు అబ్బాయిలకి, అమ్మాయిలకి 150 రూపాయలు ఇస్తారు. 100 రూపాయలతో ఒక విద్యార్థి కటింగ్ చేయించుకోవాలి, 100 రూపాయలతో ఒక విద్యార్థి సోప్ కొనుక్కోవాలి, ఒక విద్యార్థి వాషింగ్ సోప్ కొనుక్కోవాలి, పెన్ను కొనుక్కోవాలి, షాంపూ కొనుక్కోవాలి. 100 రూపాయలతో మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మీరు నెల పాకెట్ మనీ సరిపోతుందా? కటింగ్ చేయించుకుంటారా, సోప్ కొనుక్కుంటారా, పెన్ను కొనుక్కుంటారా 100 రూపాయలతో? మరి ఎందుకు మీకు ఇంత చిన్న సోప్ ఎందుకు? మీరే కదా చెప్పింది మేము వస్తే అన్ని మారుస్తాం, ప్రత్యామ్నాయంగా వస్తామని. సంక్షేమ వసతి కూడా విద్యార్థుల పట్ల మీకు ఎందుకు ఇంత చిన్న చూపు అని మేము అడుగుతున్నాం. వాళ్ళు పడుకునే బిల్డింగ్లు బాగలేదు, తినే తిండి బాగలేదు, వాళ్ళు కటింగ్ చేసుకోవడానికి డబ్బులు లేవు, పుస్తకాలు డబ్బులు లేవు, ఇప్పటికే టెక్స్ట్ బుక్లు రాలేదు, ఇప్పటికే యూనిఫామ్ రాలేదు, ఇప్పటికే చలికాలం వస్తే ఈ చలికాలంలో గజగజ అనుకుతుంటే దుప్పట్లు రాలేదు సంక్షేమ వసతి గృహాలకి. మరి ఇది ఎవరు పట్టించుకోవాలి? సంక్షేమ శాఖలకి మంత్రులు ఉన్న వాళ్ళు ఏ రోజు హాస్టల్కి పోరు, మాటలేమో బట్టలు దాటుతున్నాయి, చేతలేమో గడప దాటలేదు అన్నట్టు ఈ రూపంలోనే రోజు పొద్దున్నే ప్రెస్ మీట్లు పెట్టి ఓదర కొట్టడం కాదు, మాది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, మేము హాస్టల్ విద్యార్థులకు అది చేసినాం, ఇది చేసినాం, నేను ఇంకొక అడిగి పోయి 1000 కోట్లు ఇస్తా, ఉస్మానియా లాంటి చోట ఇంకో దాని. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట హాస్టల్ ఉన్నాయి కదా, హాస్టల్లో పెచ్చులుడిపోయి పడుకుంటే రాత్రి పెచ్చులుడిపోయి మీద పడుతున్నాయి. నువ్వు 1 రూపాయని ఇచ్చావా హాస్టల్ బాగు చేయడానికి? హాస్టల్లో ఉస్మానియా లాంటి చోట ఒక 9-10 నెలల నుంచి మెస్ బకాయిలు ఉన్నాయి, మెస్సులకి నువ్వు ఇచ్చావు 1 రూపాయి అయినా?
అంటే ఈరోజు ఏంటంటే ఒక కారణం, ముఖ్యమంత్రి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, మీరు నన్ను కోసగా తిన్నా, నా దగ్గర డబ్బులు లేవని. మరి నువ్వే ముఖ్యమంత్రి, నువ్వు పని చేయాల్సిన నువ్వే, ఈ రాష్ట్ర రాబడిని పెంచాల్సిన నువ్వే, ఈ రాష్ట్ర ఆదాయాన్ని సమానంగా పెంచాల్సిన నువ్వే, ఆ ఆదాయంలో కూడా పెట్టుబడి అనుకోవద్దు విద్యారంగానికి పెట్టేది, ఒక వ్యయం అనుకోవద్దు విద్యారంగానికి పెట్టేది ఖర్చు. అట్లా అనుకుంటే ఈ రాష్ట్ర విద్యారంగం కుదేలైపోతుంది. ఈ రాష్ట్ర విద్యారంగం విద్య అనేది ఉండదు. చిన్న చిన్న రాష్ట్రాలు పెడుతున్నాయి విద్య మీద కేంద్రీకరణ. తెలంగాణలో రాబడి ఎక్కువ ఉంది, ధనిక రాష్ట్రం ఉంది. సరే, గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని అప్పులు పాలు చేసిపోయారు. నువ్వు అంటున్నావు, నువ్వు అప్పులు పాలు చేసిన నువ్వు, మేము అడుగుతున్నాం, 10 నెలల నుంచి నీకు ఒక విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వవు నువ్వు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు బకాయిలు, స్కాలర్షిప్లు ఇవ్వు బకాయిలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్కి ఇవ్వాల్సిన 154 కోట్ల రూపాయలు ఇవ్వు బకాయిలు, 10 నెలల నుంచి హాస్టల్ విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మెటిక్ ఛార్జీలు బకాయిలు, మెస్ ఛార్జీలు బకాయిలు, అన్ని బకాయిలు పెడుతున్నావు కదా. నీ మంత్రులకు 1 నెల జీతం ఆగిందా బకాయి? నీ ఎమ్మెల్యేకి 1 నెల జీతం ఆగిందా బకాయి? నీకు 1 నెల జీతం ఆగిందా బకాయి? నీ కమిషన్లకు 1 నెల ఆగిందా జీతం బకాయి? మేము అడుగుతున్నావు, ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాలని అంటున్నావు. 1 రూపాయి నువ్వు ఎక్కడ పెట్టట్లేవా? నీకు ఎన్నికల స్టంట్లు కావాలి, ఎన్నికలకు వచ్చేటటువంటి పథకాలకు నీకు డబ్బులు ఇస్తావు, 70,000 కోట్లు ఇస్తావు, 10,000 కోట్లు ఇస్తావు, 20,000 కోట్లు ఇస్తావు. ఎన్ని వేల కోట్లైనా నీకు ఎన్నికలకు ఉపయోగపడితే అధికారం కావాలంటే ఇస్తావు. మరి విద్యార్థులకు ఎందుకు ఇవ్వు? విద్యార్థులకు రావాల్సిన బకాయిలు ఎందుకు విడుదల చేయమని మేము అడుగుతున్నాం. కాబట్టి చెప్పడం, మాటలు చెప్పడం కాదు. సంక్షేమ వస్తు గృహ విద్యార్థులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కొత్తగా 1062 గురుకులాలు ఏర్పాటు చేస్తే స్వయంగా ఉప ముఖ్యమంత్రి చెప్పాడు 662 గురుకులాలు అద్దెపాలనలు నడుస్తున్నాయని. మరి వాళ్ళ పిల్లలు కాదా? ఒక గదిలో మీరు మీ మీడియా వాళ్ళు మీరు పోయి పరిశీలన చేయండి. ఒక గదిలో 40 మంది అమ్మాయిలు పడుకుంటున్నారు ఒక హాస్టల్లో, అబ్బాయిలు ఒక 40 మంది అబ్బాయిలు హాస్టల్లో పడుకుంటున్నారు. మీ ఇంట్లో మీ పిల్లలు ఇంతే పడుకుంటారా? ఒక గదిలో 40 మంది పడుకోవడానికి అవకాశం ఉంటుందా? మరి మీరేం మీ ప్రభుత్వం నడుపుతున్నారు? మీ ప్రభుత్వం ఏమి ప్రత్యామ్నాయ ప్రభుత్వం అయింది? మీ ప్రభుత్వం ఏం ప్రజా ప్రభుత్వం అయింది? మీ ప్రభుత్వం ఏమో ప్రజాస్వామిక ప్రభుత్వం అయింది? ప్రజాపాలన ఎక్కడుంది ఇక్కడ? కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి ఈ నెరవేర్చకపోతే మేము విస్తృతమైన క్యాంపెయిన్లు ఎస్ఎఫ్ఐగా చేస్తున్నాం. ఇప్పటికీ అనేక పోరాటాలు నిర్వహించాం, ఎస్ఎఫ్ఐగా అనేక దశల వారీ ఆందోళన నిర్వహించాం. మా మీద కేసులు పెట్టారు. కేసులకో ఏటుకో భయపడేది లేదు. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ప్రజలతో, విద్యార్థులతో ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఏంటంటే నిరుద్యోగుల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అసలు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతవరకు నెరవేర్చారు? ఒకటండి, కాంగ్రెస్ వచ్చిందే మెయిన్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం మీద అధికారంలోకి వచ్చింది అనేది మా భావన. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని ఒక పక్క నినాదం ఇస్తే, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందే నిరుద్యోగులు. పేపర్ లీకేజీల మీద కాంగ్రెస్తో కలిసి పోరాటం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 రద్దు మీద నిరుద్యోగులు కలిసి పోరాటం చేశారు. ఆత్మహత్యలు చేసుకొని మరి, త్యాగాలు చేసి మరి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో స్వయంగా ఇలా రాహుల్ గాంధీ వచ్చి యూత్ డిక్లరేషనే చేసి, యూత్ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అని చెప్పేసి ఒక జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇస్తాం, జాబ్ క్యాలెండర్ను కూడా ఏ పోస్టులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ తరహాలో లేదా కేరళ ప్రభుత్వం తరహాలో ఈ నెల 31కే ఒక ఉద్యోగం రిలీవ్ అయితే, విరమణ పొందితే వెంటనే ఒక నోటిఫికేషన్ వేసేటట్టుగా మేము జాబ్ క్యాలెండర్ని ఇస్తామని చెప్పి అధికారులకు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు చేసేది ఏంటంటే అదే ఉంది. మందికి పుట్టిన బిడ్డలు మాకు పుట్టారని చెప్పుకునే పద్ధతిలోనే గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు అన్నింటినీ మేము ఇచ్చినామని చెప్పేసి నోటిఫికేషన్లకి నియామక పత్రాలు ఇచ్చారు. ఒక కొత్త నోటిఫికేషన్ ఏమన్నా వేసారా అంటే 2,500-3 వేల పోస్టులకు మినహా ఒక కొత్త నోటిఫికేషన్ వేయలేదు. రెండోది, మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మేము సంవత్సరానికి 100 రోజుల్లో ఇస్తామని చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది అదే కదా. 100 రోజులు దాటివి, 2 సంవత్సరాలు, 700 రోజులు, 600 రోజులు పైగా అయిపోతున్నాయి. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే, మళ్ళీ నిన్న మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు మేము ఒక 40,000 ఉద్యోగాలు కొత్త ఇస్తామని చెప్తున్నాం అన్న. మీరు ఇస్తున్న 2 లక్షల గురించి పక్కకు పోయింది. రెండోది, ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ గురించి పక్కకు పోయింది. జాబ్ క్యాలెండర్ ఎట్టించారండి? ఎట్లా ప్రకటించారు జాబ్ క్యాలెండర్? జాబ్ క్యాలెండర్ అంటే మొత్తం ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇన్ని ఉద్యోగాలు ఈ నెలలో భర్తీ చేస్తాం, నోటిఫికేషన్ వేస్తాం, ఫలానా 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 అని చెప్పి ఇవ్వాలి. అట్లా కాకుండా ఉద్యోగాలన్నింటిని పెట్టి ఈ భర్తీ చేస్తాం. ఎప్పుడు భర్తీ చేస్తారో ఇది లేదు. స్వయంగా బిస్వాల్ కమిటీ చెప్పింది కదా గత ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో
91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగాలు ఖాళీలే ఉన్నాయని. అది చెప్పింది గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని శాఖలలో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి? మరి మీ ప్లాన్ ఏది? మీ జాబ్ క్యాలెండర్ ఏది? అసలు నిరుద్యోగులు పట్టించుకున్న పాపాన మీరు పోతుందో లేదు. మళ్ళీ గత ప్రభుత్వం లాగానే ఈరోజు ఇందిరా పార్కుల్లో నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, టీజీపీఎస్సీ ముందు నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చారు, అశోక్ నగర్ లో నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, కానిస్టేబుల్ ధర్నా చేశారు, కానిస్టేబుల్ సెక్రటరియట్ ముట్టడి పెడితే డిస్మిస్ చేశారు, నిరుద్యోగులు ఇళ్లలోకి పోయి గతం లాగానే కోచింగ్ సెంటర్లలో పోయి ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని అనుమానాలు వచ్చేలాగా వ్యవహరించారు. ఇప్పటికి కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. అంటే మీకు కూడా ఒక స్పష్టత లేదు. యూపీఎస్సీ తరహాలో మేము ఈ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో కాదు కదా, కనీసం దీన్ని ఇంకో తరహాలో కూడా లేదు. ఏ చిన్న ప్రభుత్వం నడిపే తరహాలో కూడా దీన్ని ప్రక్షాళన చేయలేదు. టీజీపీఎస్సీ మీద ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి? అసలు టీజీపీఎస్సీని మీరు ప్రక్షాళన చేయడం ఒక భాగాన పక్కన పెడితే టీజీపీఎస్సీలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? ఉద్యోగాలు భర్తీ చేసే ఉద్యోగ సంస్థలోనే ఇవాళ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కదా, మరి వాటి ముందు మీరు భర్తీ చేస్తారా? కాబట్టి గతం లాగానే గత ప్రభుత్వం లాగానే ముచ్చట్లు చెప్పడం తప్ప ఇప్పుడే ఇక్కడ ఒక్కడి కూడా చర్యలు తీసుకున్నది లేదు. నిరుద్యోగ క్యాలెండర్ లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ల మీద స్పష్టత లేదు, ఉద్యోగ అవకాశాల గురించిన సమాచారం లేదు. ఉట్టి ఒక పోర్టల్ పెట్టి ఆ పోర్టల్లో మీరు నమోదు చేసుకోండి అని చెప్తున్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఆర్, వన్ టైం రిజిస్ట్రేషన్, దాని ప్రకారమే అప్పుడే 2 సంవత్సరాల క్రితం 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఒక 5-10 లక్షల నిరుద్యోగులు పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక 50 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు. మీరు భర్తీ చేస్తామని చెప్పేది 2 లక్షలు. మరి 50 లక్షల మంది నిరుద్యోగులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు ఇచ్చే భరోసా ఏం లేకుండా ఆ 50 లక్షల మంది నిరుద్యోగులకి ఏ ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పకుండా మళ్ళీ మీరు కూడా గత ప్రభుత్వంలాగానే చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగులు ఇది మోసం చేసినట్టే. మీరు ఇప్పటికి మేము అడుగుతున్నాం, మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, స్పష్టంగా ఇవ్వండి. ఈ నెలలో ఇన్ని ఖాళీలు అయితే ఇన్ని మేము భర్తీ చేస్తాం, ఈ నెలలో ఇన్ని పోస్టులు నోటిఫికేషన్ వేస్తాం, ఈ నెలలో ఇన్ని శాఖలకు సంబంధించి ఇస్తాం. 4 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఒక పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ సంబంధించిన ఉద్యోగాలు భర్తీ లేవు. ఇంకో 11-12 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి నెల రిటైర్ అయిపోతున్నారు. ఇంకా గ్రూప్ 2 గ్రూప్ 1 సర్వీసెస్ లో అవకాశాలు ఇంకా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇతర శాఖల్లో, చాలా శాఖల్లో, సంక్షేమ శాఖలో ఉన్నాయి, వెటర్నరీ శాఖలో ఉన్నాయి, వ్యవసాయ శాఖలో ఉన్నాయి, చాలా పోస్టులు ఇంకా ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ భర్తీకి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టకుండా కేరళ ప్రభుత్వం తరహాలో ఇవాళ మీరు ఒక ప్రభుత్వ అధికారి రిటైర్డ్ అయితే రేపు నోటిఫికేషన్ చేసి భర్తీ చేస్తారు కేరళలో. ఆ తరహా వ్యవస్థను మీరు ఇక్కడ పెట్టండి. యూపీఎస్సీ తరహాలో పరీక్షలు పెట్టి నిర్వహణ చేస్తున్నారు. అట్లాంటి మాయ మాటలు కాకుండా నిరుద్యోగులకి భరోసా ఇచ్చేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని, ఆ రూపంలో చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ వేయాలని, నిరుద్యోగుల పక్షాన నిలబడాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాలేజీల్లో ర్యాగింగ్ నియంత్రణ మళ్ళీ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ర్యాగింగ్ మొత్తం మళ్ళీ పేటరేగిపోతున్నట్టు వార్తలు చూస్తూ ఉన్నాం. ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ర్యాగింగ్ కు సంబంధించి? ఎట్లా నియంత్రణకు ప్రభుత్వాలు కానీ మీ విద్యార్థి సంఘాలు కానీ తీసుకుంటున్నటువంటి చర్యలు, భవిష్యత్తులో ఈ ర్యాగింగ్ నియంత్రణకు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత మళ్ళీ ర్యాగింగ్ భూతం జడలేపుతుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీల్లో, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, సంగారెడ్డి, నిన్నగాక మొన్న సంగారెడ్డి మెడికల్ కాలేజీలో, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ మళ్ళీ జడలేపుతుంది. ఈ ర్యాగింగ్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది, పోలీస్ శాఖకు ఉంది, అలాగే ఉన్నత విద్యా సంస్థలకు అనుమతి ఇచ్చేటటువంటి ఉన్నత విద్యా మండలికి కూడా ఉంది. వాళ్ళు ర్యాగింగ్ చట్టాలని, ర్యాగింగ్ నిబంధనలని కఠినంగా పకడ్బందీగా అమలు చేస్తేనే మీకు గుర్తింపిస్తాం అనే ఒక ఈ రూపంలో కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలి. ర్యాగింగ్ అంటే ఊటీనే ర్యాగింగ్ బోర్డులు పెట్టడం ఆ రూపంలో చేస్తున్నారు. కానీ ర్యాగింగ్ ఒక కమిటీ వేయాలి. ప్రతి విద్యా సంస్థ ర్యాగింగ్ నిరోధక కమిటీ అంటారు. అందులో అడ్వకేట్ ఉండాలి, అవకాశం ఉంటే మేనేజ్మెంట్ ఉండాలి, తల్లిదండ్రులు ఉండాలి, ఈ రూపంలో ఇట్లా కమిటీలు ఉంటారు, డాక్టర్లు ఉండాలి. కాబట్టి ర్యాగింగ్ కమిటీలు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా పర్యవేక్షణ ప్రభుత్వం నుంచి ఉండాలి. ర్యాగింగ్ అనేది జరిగితే విద్యార్థి తమ జీవితాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ర్యాగింగ్ ఎందుకు జరుగుతుందని అంటే సినిమాల ప్రభావంతో కూడా ర్యాగింగ్ జరుగుతుంది. ఒక విద్యార్థి ఎట్లుండాలి, జూనియర్ అంటే ఎట్లుండాలి అనే పద్ధతిలో ర్యాగింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత, సీసీ కెమెరాలు మొత్తం వచ్చిన తర్వాత, ఎక్కడో అమెరికాలో ఉండి కూడా ఇండియాలో
మనం ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు, లేదు ఇండియాలో ఉండి కూడా ఇతర ప్రాంతాల నుండి ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. మీరు క్యాంపస్ ప్రతి క్లాస్ రూమ్కి, హాస్టల్కి ప్రతి దగ్గర మీరు సీసీ కెమెరాలు పెట్టండి, పెట్టి ర్యాగింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోండి. ర్యాగింగ్ జరగకుండా ఒక నిర్దిష్టమైన చర్యలు తీసుకోండి. ఈ విషయంలో మేము ఎస్ఎఫ్ఐగా, విద్యార్థి సంఘంగా మా బాధ్యత ప్రకారం ప్రతి సంవత్సరం అన్ని కాలేజీల్లో ర్యాగింగ్ వ్యతిరేక సెమినార్లు నిర్వహిస్తాం, పోలీస్ శాఖతో నిర్వహిస్తాం. ర్యాగింగ్ వద్దు, స్నేహం ముద్దనే పేరుతో, స్నేహభావంతో ఉండాలి, విద్యార్థుల మధ్యనే ఐక్యతతో ఉండాలనే పేరుతో కూడా మేము వ్యవహరిస్తాం. ఎందుకంటే ఈ ర్యాగింగ్ అనే పేరుతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. అమ్మాయిలు కూడా చాలా మంది ఆత్మనిర్వృత భావానికి లోనై ఆత్మహత్యలు చేసుకొని కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అందుకే ర్యాగింగ్ లేకుండా, ర్యాగింగ్ లేని సమాజం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఆ రూపంలో ఉన్నత విద్యామండలి దగ్గర నుంచి మొదలుకొని, పోలీస్ శాఖ నుంచి మొదలుకొని ఎక్కడెక్కడో క్రిమినల్ పట్టుకుంటారు. విధిగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి అవకాశం ఉంటే నెలకోసారో 6 నెలలకోసారో ర్యాగింగ్ మీద అవగాహన సదస్సులు ప్రతి విద్యా సంస్థలో పెట్టాలనే ఒక నిబంధన తీసుకురావాలి. ఆ రూపంలో ర్యాగింగ్ అరికట్టే ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేయాలి. విద్యాలయాల్లో విషయ సంస్కృతి వస్తూ ఉంది. ఏదైతే మాదక ద్రవ్యాల వినియోగం విద్యాలయాల్లో పెరుగుతూ ఉన్నది. చిన్న పిల్లలకు కిరాణా షాపుల వద్ద చాక్లెట్లలో కలిపి కూడా అమ్ముతా ఉన్నారు అనేది ఈ మధ్య కాలంలో బాగా చూసాం. ఒకటండి, మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణ రాష్ట్రాల్లో పెరిగిన మాట వాస్తవం. దీని మీద ప్రభుత్వం, పోలీస్ శాఖ నియంత్రణ అత్యధికంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు పాఠశాలల్లోకి వస్తున్నాయి, గంజాయి బ్యాచ్లు తయారవుతున్నాయి, డ్రగ్స్ బ్యాచ్లు తయారవుతున్నాయి. వాళ్ళ వ్యాపార వృద్ధి కోసం, లాభాల కోసం, డబ్బుల కోసం ఇది అమ్ముకోవాలి. ఎక్కడ అమ్ముకోవాలి? ఎక్కువ మంది దీన్ని అలవాటు చేయాలి. అలవాటు చేయాలంటే వాళ్ళకున్న ఏకైక సోర్సు విద్యార్థులు, యువతే. కాబట్టి యువత మీద, విద్యార్థుల మీద దీన్ని ప్రయోగం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి. ఇప్పటికే మేము ఎస్ఎఫ్ఐగా ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాలలో, అన్ని పాఠశాలల్లో ర్యాగింగ్ వ్యతిరేక సదస్సులు లాగానే మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులు పెట్టాం. గంజాయిని నిర్మూలిద్దాం, డ్రగ్స్ని వ్యతిరేకిద్దాం అనే పేరుతో కూడా సదస్సులు పెట్టాం. ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, పర్యవేక్షణ చేయాలి. అయితే ప్రభుత్వాలు, పోలీసుల బాధ్యత కంటే అత్యధిక అవసరం ఈరోజు తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ ఉండాలి. తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలి. తమ బిడ్డలు, తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏ అలవాట్లకి అలవాటు అవుతున్నారు అనే అంశాలు కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా ఉండాలి. ఆ రూపంలోనే గంజాయి, డ్రగ్స్ నిర్మూలించగలం. ఈ రూపంలో నిర్మూలన జరగాలి అంటే వీటితో పాటు ప్రభుత్వం కూడా అత్యంత ఎక్కువ దీనికోసం ఈగల్ టీం అని ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఈగల్ వ్యవస్థని బలోపేతం చేయాలి. ప్రతి మండలంలో, ప్రతి స్కూళ్ళలో దీని మీద ఒక ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో పెట్టి విద్యార్థులకి అలవాట్లకి అడిక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి. గంజాయి ఎక్కడ పండుతుందో పండుతున్న దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేయాలి. చాలా మంది ప్రభుత్వ అధికారులు కూడా కొన్ని లంచాలు తీసుకోనో, ఇది పత్రికలు వస్తున్నాయి, గంజాయి చూస్తున్నట్టు వదిలేస్తున్నట్టు కూడా ఇది ఉన్నాయి. కాబట్టి కఠినమైన చట్టాలు ఉన్నాయి. కఠినమైన చట్టాలను ఉపయోగించి, ఆ ఎన్ఎండిసి చట్టాన్ని ఉపయోగించి ఆ రూపంలో వాళ్ళ మీద జైలుకు పంపే ప్రయత్నం చేయాలి. అట్లా గంజాయిని, డ్రగ్స్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. ఇది ఎవరైనా ప్రోత్సహించినా, దీన్ని పాల్పడినా వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించే ప్రయత్నం చేసినప్పుడే, ఈ చట్టాలు కఠినంగా వ్యవహరించినప్పుడే ఇది ఆగే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఆ రూపంలో దీనికి ప్రభుత్వం ఒకటే కాదు, తల్లిదండ్రులుగా, విద్యార్థి సంఘాలుగా మనందరి సామాజిక బాధ్యత అది. సమాజం పాడు కాకుండా, సమాజం క్షేమంగా ఉండాలి అని అంటే, ఈ నిన్న మొన్న కూడా ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ గంజాయి వద్దంటే హత్య చేయించారు, పెంచలే అనే ఒక వ్యక్తిని. కాబట్టి డ్రగ్స్ ఇట్లాంటి వద్దన్న దాని మీద కూడా ఆ రూపంలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది, మానసికంగా రుగ్మత ఉంటుంది. ఏదన్నా అంటే కూడా ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ని, గంజాయిని అరికట్టడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దానికి తోడ్పాటును అందించి దీన్ని నిర్మూలించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు మూతపడడానికి ప్రధాన కారణం ఎవరు? ప్రభుత్వమే కారణం. ఎందుకు అనంటే, ప్రభుత్వమే కారణం ఎందుకంటున్నామనంటే, మీరు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించరు, బిల్డింగులు కట్టరు, తాగునీళ్ళు ఉండవు, మధ్యాహ్న భోజనం ఉంటుంది, మధ్యాహ్న భోజనానికి నిధులు ఇయ్యరు. 6 రూపాయలు ఇస్తున్నారు, అది కాస్త ఇప్పుడు 13 రూపాయలకు పెంచారు. 13 రూపాయలతో మధ్యాహ్న భోజనం, ఒక భోజనం ఎవరు చేస్తారు? 13 రూపాయలతో బియ్యం రావాలి, 13 రూపాయలతో కూరగాయలు రావాలి, 13 రూపాయలతో పౌష్టికమైన ఆహారాన్ని ఎట్లా పెడతారు? కాబట్టి మధ్యాహ్న భోజనం మంచిగా పెట్టాలి, పరిశుభ్రమైన భోజనం పెట్టాలి, అలాగే మంచి బిల్డింగ్లు పెట్టాలి, మంచి టీచర్లు ఉండాలి, మంచి టీచర్లతో పాటు కూర్చోవడానికి బెంచీలు ఉండాలి, సకాలంలో పుస్తకాలు రావాలి, యూనిఫామ్ ఇవ్వాలి, మంచిగా పాఠశాల అనేది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఈ రూపంలో స్కిల్స్ ఎందుకంటున్నంటే, ఒకటి ఈ సమస్య బీజేపీ పరిపాలన చేస్తున్న రాష్ట్రాలు మళ్ళాంటి తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఇప్పుడు కేరళలో ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళు మూతపట్టలేదు? ఢిల్లీలో ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళు మూతపట్టలేదు? తమిళనాడులో ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళు మూతపట్టలేదు? రాజస్థాన్లో ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళు మూతపట్టలేదు?
మూతపట్టలేదు అని అంటే అక్కడ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ మూతపడకుండా ఉండాలి అని అంటే విద్యారంగానికి బడ్జెట్లో నిధులు ఎక్కువ ఇవ్వాలి. నిధులు ఎక్కువ ఇవ్వడంతో పాటు టీచర్లు ఇవ్వాలి. ఒక ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు రావాలి. ప్రభుత్వమే ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ ఇది చేయాలి. ఒకవేళ ప్రభుత్వం విద్యార్థులు రావడానికి దూరం అయితే, దూరభారాలు ఉంటే, ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు బస్సులు నడుపుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు. మీరు ప్రభుత్వం నడపండి, ట్రాన్స్పోర్ట్ బడి బస్సులు నడపండి. ప్రభుత్వమే ఒక స్కూల్కి ఒక 5-6 బస్సులు కొనివ్వమనండి, దాని నిర్వహణ ఇవ్వమనండి. విద్యార్థులు ఎక్కడున్నా చేర్పించుకొని బస్సులో తీసుకొచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయమనండి. విద్యార్థులు ఎందుకు రారు ప్రభుత్వ స్కూళ్ళకి? విద్యార్థులు ఎందుకు రారు ప్రభుత్వ స్కూళ్ళకి? కానీ ఒక ప్రత్యామ్నాయం ఆలోచించాలి ప్రభుత్వమే. ఒక మోస పద్ధతిలో బడిబాట పెట్టామా లేదా, విద్యార్థులు వచ్చారా లేదా, చేరారా లేదా, ఒక టీచర్ ఉండా, ఒక టీచరే సైన్స్ చెప్పడు, ఒక టీచరే మ్యాథ్స్ చెప్పాలి, ఒక టీచరే తెలుగు చెప్పాలి, ఒక 2-3 విద్యావంటలు పెట్టుకుంటారు. ఈ పద్ధతిలో నడిస్తే ప్రభుత్వ స్కూళ్ళు మూతపడక ఏముంటాయండి? కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళు మూతపడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ఆతృత పడతా ఉంటారు. అసలు ఈ కేంద్రీయ విద్యాలయంలో ఉన్నటువంటి సిబిఎస్ సిలబస్ కి ఈ రాష్ట్ర సిలబస్ కి డిఫరెన్స్ ఏంటి? ఉద్యోగ అవకాశాల్లో ఏమన్నా సిబిఎస్ఈ సిలబస్ ఉంటే ఏమన్నా గ్రేడింగ్ లో కానీ ఏమన్నా అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? చదువుకునే అవకాశాలు కోసం నేషనల్ టెస్టులు వస్తున్నాయి. మొత్తం నీట్, నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎగ్జామినేషన్ టెస్ట్, సియుయుటి అంటారు, యూనివర్సిటీలకు రాసేది, సెంట్రల్ యూనివర్సిటీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్, జేఈఈ మెయిన్స్ అంటారు. మీకు అది జేఈఈ మెయిన్స్ అనేది జీ ఎగ్జామ్. అట్లనే ఎయిమ్స్. ఇక ఏ రూపంలో ఉన్నా ఈ మొత్తం ఎక్కడ ఉంటాయి అంటే ఐఐటీలకి, ఎన్ఐటీలకు పోయి చదువుకోవాలన్నా, ఈరోజు మెడికల్ విద్యార్థులు విద్యలోకి పోవాలన్నా నేషనల్ టెస్ట్లే రాయాలి. నేషనల్ టెస్ట్ అన్నప్పుడు నేషనల్ వైడ్ గా ఉంటే సిలబస్ ఏముంటుంది? సిబిఎస్ఈ ఉంటుంది, లేకపోతే ఐసిఎస్ఈ ఉంటుంది ఇంటర్నేషనల్ అనుకున్నప్పుడు. కాబట్టి ఇదేదో స్టేట్ బోర్డులో చదివేదానికంటే సిబిఎస్ఈలో చదువుకుంటే, సిబిఎస్ఈకి ఎన్సీఆర్టీ నుంచి సిలబస్ అడుగుతారు కాబట్టి, ఎన్సీఆర్టీ సిలబస్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి, నేషనల్ లెవెల్లో జరిగే పరీక్షలు, పోటీ పరీక్షలు ఏదున్నా సరే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోకి పోవాలి అని అంటే లేవు నేషనల్ స్థాయిలోనే పోటీ పడాలి. కాబట్టి ఇప్పుడు మనమేమో తెలంగాణలో, తెలుగులో, ఆంధ్రాలో చదువుకొని స్టేట్ బోర్డులో చదువుకుంటే నేషనల్ బోర్డుతో సిలబస్తో పోటీ పడడం అనేది కొద్దిగా ఐఐటి పోవాలి. ఐఐటీలో పోవాలని అంటే ఐఐటి సిలబస్ చదువుకోవాలి. దేశం మొత్తం రాసే సిలబస్ ఇది. కాబట్టి ఆ రూపంలో అది ఈజీ కావడం కోసం సిబిఎస్ఈలో చదువుతున్నారు. అందుకే ఈరోజు సిబిఎస్ఈకి కూడా పోటీ పెరుగుతుంది. సిబిఎస్ఈ స్కూల్గా కన్వర్ట్ చేస్తున్నారు. అట్లని చెప్పి స్టేట్ బోర్డు ఏమి సిబిఎస్ఈ ఏదో గొప్పది, స్టేట్ బోర్డు గొప్పదని కాదనేది కాదు. స్టేట్ బోర్డుకు కూడా స్టేట్ సిలబస్ కూడా సిబిఎస్ఈలో నుంచే తయారు చేశారు. ఆ ఎన్సీఆర్టీ వాళ్ళే తయారు చేసేది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే రివర్స్ అయిందని. ఇప్పుడు స్టేట్ బోర్డే చదువుకున్న వాళ్ళే గట్టిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, సిబిఎస్ వాళ్ళు చేయట్లేదని. కాబట్టి తల్లిదండ్రుల్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో వచ్చినాయి, మా దగ్గర సిబిఎస్ఈ ఉంది చదవండి, మా దగ్గర ఐసిఎస్ఈ ఉంది వ్యాపారం కోసం వాళ్ళు ఇచ్చే ప్రకటనలు చూసి కూడా మనం కూడా కొద్దిగా ఎక్కువ మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఆ రూపంలో అవగాహన పెంచుకోవాలి. సిబిఎస్ఈకి, ఐసిఎస్ఈకి, ఐబీకి, అట్లనే స్టేట్ సిలబస్కి ఏదన్నా కొద్ది తేడా ఉండొచ్చు తప్ప పెద్ద తేడాలు ఏమి లేవు. ఆ రూపంలో తల్లిదండ్రులు పోటీ అనేది ఈ రూపంలో ఉంటుంది అనేది మాకున్న అవగాహన. ప్రైవేటు విద్యాలయాల్లో విచ్చలవిడి ఫీజుల వసూళ్ళు పేద విద్యార్థులకు శాపంగా మారుతూ ఉంటాం. ఖచ్చితంగా మారుద్దండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రభుత్వ విద్యా సంస్థలు బాగుంటే అసలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అవసరం లేదు. మీరు ఎల్కేజీ నుంచే ప్రైవేట్ వాళ్ళు, నర్సరీ నుంచే ప్రైవేట్ స్కూళ్ళు పెట్టి ప్లే స్కూల్ పేరుతో విద్యార్థులను అలవాటు చేసి, నర్సరీ చదివినోడు ఎల్కేజీ చదవాలి, ఎల్కేజీ చదివినోడు యూకేజీ అక్కడే చదవాలి, యూకేజీ చదివినోడు 1వ తరగతి 2వ తరగతి మొత్తం అక్కడే చదువుతున్నారు. మరి మీరు ఎందుకు పెట్టరు ప్రభుత్వంలో ఈ స్కూళ్ళని? ఇప్పుడు నిన్న ఏదో పెట్టారు, తెలంగాణలో ప్రీ స్కూల్స్ అని పెట్టారు. ఆ ప్రీ స్కూల్స్ అని పెట్టి ఏం చేస్తున్నారు? అంగన్వాడీలు మూసేస్తా అంటున్నారు. అంగన్వాడీలనే మీరు ప్రీ స్కూల్స్ గా మార్చండి. అంగన్వాడీలోనే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీని పెట్టండి. అంగన్వాడీ టీచర్ ఒక్కళ్ళని కాకుండా ఒక 4-5 రిక్రూట్ చేయండి. అంగన్వాడీలోనే మంచి స్కూల్, ప్లే స్కూల్ అంటే ఎట్టుండాలి? విద్యార్థులు ఆడుకోవాలి, చదువుకోవాలి, పాడుకోవాలి, పడుకోవాలి, ఆ రూపంలో ఉండాలి. ఆ రూపంలో ప్రభుత్వ స్కూల్ని కూడా మీరు మార్చండి. కేరళకి సాధ్యమైనప్పుడు మీకు ఎందుకు వై నాట్ తెలంగాణ? తెలంగాణకి ఎందుకు సాధ్యం కాదు? కేరళ రాష్ట్రం ఇంకో దేశంలో లేదు కదా. లేకపోతే ఢిల్లీలో సాధ్యమైనప్పుడు తెలంగాణకి ఎందుకు సాధ్యం కాదు? మీరు కూడా ప్రీ స్కూల్స్ పెట్టండి. అట్లా పెట్టినప్పుడు ప్రీ స్కూల్ లెవెల్లో విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి చేరతారు. ప్రభుత్వ స్కూల్ మీద నమ్మకం పెంచండి. రెండవది, మన దగ్గర ఏమో ప్రభుత్వ స్కూళ్ళలో ఐఐటి నీట్కు పోవాలి. ఇందాక మీరు అడిగిన ప్రశ్న, దానికి అనుగుణంగా ఉండాల్సింది ఏంటి? ఐఐటి ఫార్ములాలు తెలుసుకోవాలన్నా, ఐఐటి చదువుకోవాలన్నా ఐఐటి బోధించే ఉపాధ్యాయులు ఉండాలి. లేదు నీట్కు పోవాలంటే నీట్కి సంబంధించిన నేషనల్ సిలబస్ బోధించే ఉపాధ్యాయులు ఉండాలి.
అసలు టీచర్లే మీరు భర్తీ చేయకపోతే ఐఐటీలు బోధించే వాళ్ళు ఎవరు ఉంటారండి? అందుకే మీరు టీచర్లు పెట్టండి, ఐఐటి బోధించే వాళ్ళని పెట్టండి, పోటీ పరీక్షలు బోధించే వాళ్ళని పెట్టండి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 మీడియాలని ప్రభుత్వ స్కూళ్ళలో పెట్టండి. ఎందుకనంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో టీచర్లు బీఈడీ చేసి ఉద్యోగం నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పోతున్న వాళ్ళు ఉన్నారు కదా. కానీ ప్రభుత్వ స్కూల్లోకి వచ్చే టీచర్లు మీరు పెట్టే పోటీ పరీక్షలలో విజయం సాధించి పోటీ చేసి అత్యధిక ర్యాంకులు తెచ్చుకొని వచ్చేవాళ్ళు కదా. సామర్థ్యం ఎవరికి ఎక్కువ ఉండాలి? మరి మన ప్రభుత్వ విద్యావ్యవస్థ మీద తల్లిదండ్రులు నమ్మకం పోతుందంటే కారణం ఏంటంటే, ఒకటి టీచర్ లేకపోవడం, సిలబస్లు లేకపోవడం, సరిగా పాఠాలు బోధించడానికి, అలాగే టెక్స్ట్ బుక్లు సరిగా ఇవ్వకపోవడం, కింద కూర్చోబెట్టడం, తరగతి గదుల్లో ఫ్యాన్లు ఉండవు, తరగతి గదుల్లో లైట్లు ఉండవు, తరగతి గదుల్లో బెంచీలు ఉండవు, సరైన యూనిఫామ్ ఇవ్వరు, మంచిగా ఒక అకాడమిక్ వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఒక భావన తల్లిదండ్రుల్లో ఉంది. ఇందాక నేను చెప్పినట్టు మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టండి, బస్సులు పెట్టండి, ఒక స్కూల్ బిల్డింగ్ మోడల్ ప్రతి స్కూల్లో వెంటిలేషన్ ఉండేలాగా, కరెంట్ ఉండేలాగా, ఫ్యాన్ ఉండేలాగా, మంచి టేబుల్ బెంచ్లు ఉండేలాగా, ఆట వస్తువులు ఉండేలాగా, ఓ అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పడానికి ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్లో పెడుతున్నారు కదా, అట్లాంటి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టేలాగా ఒక మంచి వాతావరణాన్ని మీరు ప్రభుత్వ స్కూళ్ళలో కల్పిస్తే ఎందుకు చేరండి ప్రభుత్వ స్కూళ్ళల్లో? కరోనా వచ్చిన తర్వాత 90% ప్రభుత్వ స్కూళ్ళలోనే చేరారు కదా. కాబట్టి ప్రభుత్వ స్కూల్ బలోపేతం అవుతాయి. ప్రభుత్వాలు నిధులు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, బడ్జెట్ పెట్టి సరైన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళు ఇదవుతాయి. అప్పుడు విద్యా వ్యాపారం కూడా తగ్గుద్ది. ఈ లేవు కాబట్టి వాళ్ళు లక్షల రూపాయల ఫీజులు పెడుతుంటే ఈరోజు డొనేషన్లు తీసుకుంటున్నారు. ఒక విద్యార్థికి, ఎల్కేజీ విద్యార్థికి ఏమండి కొండాపూర్లో 4 లక్షల ఫీజా? ఇంటర్నేషనల్ పేరుతో ఇంకో పేరుతో స్కూల్ పెట్టుకున్నోడి మీద 4 లక్షలు 2 లక్షలు అన్న తల్లిదండ్రులు పోయి చేరుతున్నారు, 5 లక్షలన్నా చేరుతున్నారు. ఈ వ్యవస్థ మీద పర్యవేక్షణ చేయాల్సిన ప్రభుత్వ డిఈఓలే ఈరోజు అనుమతులు ఇస్తున్నారు కదా. అపార్ట్మెంట్లలో హైదరాబాద్ స్కూల్ నడుపుతున్నారు. అపార్ట్మెంట్లో ఎవరన్నా పర్మిషన్లు ఇస్తారా? అపార్ట్మెంట్లో ఏదైనా అగ్ని ప్రమాదం అయితే ఎక్కడ పోతారు పిల్లలు? దానికి పర్మిషన్ ఇస్తున్నావు అంటే నీ అధికారుల దగ్గర లోపం లేదా? అధికారులు కూడా అవినీతి పాల్పడి నువ్వు ఇలా అనుమతులు ఇస్తున్నారు కదా. అందుకే వాడు చెప్తున్నాడు, నేను లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నా, లక్షల రూపాయలు మెయింటెనెన్స్ చేస్తున్నా, కోట్ల రూపాయలు బిల్డింగ్లు కడుతున్నా కాబట్టి నాకు ఫీజులు కావాలంటున్నాడు. ప్రభుత్వమే ఆ పని చేస్తే ఈ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్కడైనా సరే ప్రభుత్వం ఫీజుల మీద కూడా నియంత్రణ చేయాలి. సరే ప్రైవేటు పోయేటోళ్ళు పోతారు, నియంత్రణ ఏది? ఒక నియంత్రణ చట్టం ఎక్కడుంది? రాజస్థాన్లో ఫీజు నియంత్రణ చట్టం ఉంది, తమిళనాడులో ఫీజు నియంత్రణ చట్టం ఉంది, గుజరాత్లో ఫీజు నియంత్రణ చట్టం ఉంది, కేరళలో ఫీజు నియంత్రణ చట్టం ఉంది, ఛత్తీస్గఢ్లో ఫీజు నియంత్రణ చట్టం ఉంది, మధ్యప్రదేశ్లో ఫీజు నియంత్రణ చట్టం ఉంది. మరి మన దగ్గర ఫీజు నియంత్రణ చట్టం ఏది? ఒక రెగ్యులేషన్ ఉండాలి కదా. వాడు బిల్డింగ్ కట్టి అపార్ట్మెంట్ పెట్టి 5 లక్షల ఫీజు అంటే 5 లక్షలు తీసుకునేలాగా, డొనేషన్ అంటే డొనేషన్ తీసుకునేలాగా మరి ఎవరు నియంత్రించాలి? డిఈఓలు నియంత్రించాలి, ప్రభుత్వం నియంత్రించాలి, జేడీలు నియంత్రించాలి, ఎంఈఓలు నియంత్రించాలి. అసలు ఫీజులు కాదు, ఆ స్కూల్లో పనిచేసే టీచర్ల బోర్డులు ముందు పెట్టాలి. ఫలానంత ఫీజు తీసుకుంటున్నాను బోర్డులు పెట్టాలి. ఏ స్కూల్ పెడుతుందండి? కాబట్టి ప్రభుత్వాన్ని ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి ఈ ఫీజులు అనేది విచ్చలవిడిగా ఒక విద్యని అక్షరాలతో వ్యాపారం చేస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైనా ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేసుకునే హక్కు ఇవ్వకూడదు. దీనికి ఒక నియంత్రణ ఉండాలి, చట్టం ఉండాలి, దీనికి ఒక కమిటీ ఉండాలి. ప్రతి సంవత్సరం ఈ కమిటీ కూర్చోవాలి. దాంట్లో ప్రభుత్వం, తల్లిదండ్రులు, కలెక్టర్, చైర్మన్ గా డిఎఫ్ఆర్సీలు ఉండాలి అంటున్నాం. జిల్లా స్థాయిలో విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రుల సంఘాల నాయకులు ఉండాలి. ఈ రూపంలో విద్యకు సంబంధించిన ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి. అప్పుడే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తేనే ఫీజులు తగ్గుతాయి. తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ పిల్లల యొక్క ఆసక్తిని గమనించకుండా మీ తల్లిదండ్రుల ఆలోచనలు పిల్లల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అది కరెక్ట్ కాదండి. పిల్లల మీద తల్లిదండ్రుల ఆలోచన రుద్దుతున్నారు కాబట్టే ఇప్పుడు ఐఐటీలు పోవాలని, డాక్టర్లు కావాలని ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మీ కోరికలు ఏమైనా ఉన్నా పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వండి. పిల్లలని వాళ్ళు వాళ్ళు చదువుకోవాలనుకున్న కోర్సులు చదువుకోనివ్వండి. పిల్లల్ని మీరు బాధ్యత కలిగిన పౌరులుగా మీరు పెంచండి. అప్పుడు పెంచినప్పుడు మాత్రమే మంచి బాధ్యత కలిగిన సమాజం ఏర్పడుతుంది. మీరు డాక్టర్ కావాలని మీరు వాళ్ళ మీద రుద్దకండి. అటు రుద్దుతారు కాబట్టే ఈరోజు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చైతన్యలో, నారాయణలో, కోట, రాజస్థాన్లో ఇతర దగ్గర ఎందుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి? నేను నీకు 1,00,000 రూపాయలు ఫీజు కట్టినా నీకు సరైన మార్కులు రావట్లేదు, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు ఐఐటి పోవాలి, నువ్వు ఎన్ఐటి పోవాలి, నువ్వు జిప్మరు పోవాలి, నువ్వు ఎయిమ్స్ పోవాలి, నువ్వు చదవవా, నీ మార్కులు ఇంతేనా అని చెప్పేసి అనే పద్ధతిలో ఒత్తిడి కలిగిన చదువులు అది మేనేజ్మెంట్ విద్యా సంస్థ నుంచి తల్లిదండ్రుల నుంచి వచ్చినప్పుడు పిల్లలకి ఆత్మనుత భావం ఎక్కువై, భయం ఎక్కువై చచ్చిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి విద్యార్థులుగా వారికి నచ్చిన కోర్సులు చదువుకునేలాగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ఒక మంచి సమాజాన్ని ఏర్పరిచేలాగా ఆ రూపంలో ఉంటేనే ఒక మంచి బాధ్యత కలిగిన పౌరుడిగా విద్యార్థి తయారై బయటకు వస్తాడు. తల్లిదండ్రులు బాగా వాళ్ళు చూసుకోగలుగుతాడు. కాబట్టి
ఆరోపణలో ఈ సమాజంలో ఉన్న దోపిడీ, ఈ సమాజంలో ఉన్న అనేక రుగ్మతలు, సామాజిక వివక్షలు, కుల వివక్ష, మత వివక్ష అన్ని రూపాల్లో రూపుమాపాలని అంటే ఒక మంచి పౌరుడు తయారు చేసే బాధ్యత విద్యార్థులని తల్లిదండ్రుల మీద ఉంది, ఉపాధ్యాయుల మీద ఉంది. ఆరోపణలో వారికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మాత్రం ఇది సాధ్యమవుతుంది. పేరు మోసినటువంటి విద్యాలయాల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ప్రధానమైనటువంటి కారణాలు ఏంటవచ్చు? ఒకటి, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ఇదేనండి, చదువుల్లో పోటీ, చదువుల్లో ర్యాంకుల్లో పోటీ, ఫీజులు కట్టలేదని అవమానించడం, అలాగే నిద్ర లేకుండా నిరంతరం వాళ్ళ మార్కెట్ మాయాజాలంలో. ఇప్పుడు నారాయణ చైతన్యనే పేరు మోసి విద్యా సంస్థలు అంటే అంతకంటే ఏముంటాయి. వాడికి ర్యాంకులు వస్తేనే వ్యాపారం నడుస్తుంది, వాడికి ర్యాంకులు వస్తేనే అడ్మిషన్లు పెరుగుతాయి, వాళ్ళకి ర్యాంకులు వస్తేనే విద్యార్థుల్ని ఎక్కువ మంది ప్రచారం చేసుకొని బిజినెస్ చేసుకుంటారు, ఎక్కువ క్యాంపస్ని ఏర్పాటు చేసుకుంటారు. ర్యాంకుల కోసం ఏం చేస్తారు? రోజుకి 5 గంటలు చదివినా 6 గంటలు చదివినా సరిపోతుంది, కానీ రోజు 18 గంటలు 20 గంటలు పిల్లలు నిద్ర లేకుండా చదివిస్తున్నారు. ఆ ఒత్తిడిలో నుంచి ర్యాంకు రాకపోతే, మార్కు రాకపోతే, ఫెయిల్ అయిపోతే లక్షల రూపాయల ఫీజులు మా నాన్న కడతాడు, వీళ్ళేమో ఫీజుల కోసం ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి ఆ ఒత్తిడిలో నుంచి విద్యార్థులు బలవన్మరణాలు పాల్పడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఈ ఒత్తిడి లేని చదువులు కావాలనేదే ఎస్ఎఫ్ఐ కోరుకుంటుంది. దానికోసమే శాస్త్రీయ విద్యా విధానం కావాలంటుంది. లాభాపేక్ష లేనటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు లేనటువంటి వ్యవస్థ ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వ విద్యా సంస్థలు అంటుంది. మీరు ఎందుకు ప్రభుత్వ విద్యా సంస్థలో చచ్చిపోవట్లేరు? ఎక్కడైనా మీరు విన్నారా ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థి చదువు కోసం ఆత్మహత్య చేసుకుంటారని? కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు తమ లాభాలు, వ్యాపారం కోసం, ఒక విశృంఖలమైన వ్యాపారాన్ని చేయడం కోసం ఈరోజు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్నారు. అంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇది ఆత్మహత్యల నివారణ కూడా కమిటీలు వేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ గురించి మీరు చెప్పాలంటే, మీరు సాధించినటువంటి విజయాలు కానీ, ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఏమవుతున్నటువంటి ఏదైతే ఉద్యమాల గురించి, ఎస్ఎఫ్ఐ గురించి ఏం చెప్తారు? ఎస్ఎఫ్ఐ చరిత్ర ఏదో కొద్ది రూపంలో ఉన్న నామాత్రంగా చెప్పేది కాదండి. 55 సంవత్సరాలుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థుల కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో కూడా అన్ని రకాల, ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలో ఫీజులు, ప్రైవేటు విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ విద్యా సంస్థలో సమస్యలు, సంక్షేమ సమస్యలు, హాస్టల్స్, యూనివర్సిటీలు, ప్రభుత్వం విద్యారంగం రూపంలో తీసుకొచ్చే ప్రతి పాలసీ విద్యార్థులకు ఏ రూపంలో నష్టం జరిగినా అందరికీ విద్య, అందరికి ఉపాధి కావాలని పోరాడుతున్న సంఘం ఎస్ఎఫ్ఐ. కాబట్టి ఇప్పటి వరకు అనేక విలువైన పోరాటాలు నిర్వహించింది. అనేక రూపాలలో హాస్టల్ విద్యార్థులు ఛార్జీలు పెరిగినాయి అన్నా, స్కాలర్షిప్లు వస్తున్నాయన్నా, ప్రభుత్వ విద్యా సంస్థలు కాస్త కూస్తో బాగుపడుతున్నాయన్నా, సకాలంలో పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారన్నా, టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారన్నా, దీని వెనక ఎస్ఎఫ్ఐతో పాటు అనేక విద్యార్థి సంఘాల శ్రమ ఫలితం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ రూపంలో స్పందిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడం కోసం, అందరికీ విద్య, అందరికీ ఉద్యోగాల కోసం కూడా ఎస్ఎఫ్ఐ ఈ దేశంలో, రాష్ట్రంలో పోరాడుతుంది. నాగరాజు గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థుల సమస్యల గురించి విపులంగా వివరించినందుకు మీకు వెపనశ్రీ మీడియా నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నాగరాజు. నమస్తే.